దయానిధివైన మా తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు జరిగించిన ఆరాధన దగ్గర నీవు ఉన్నావు. మరొక మారి సన్నిధిలోకి వచ్చి ప్రార్థిస్తూ ఉండగా దీవించి నీ పరిశుద్ధమైన ఘననామాన్ని ఘనపరచుకోవడానికి మా బిడ్డ తండ్రి, నీ బిడ్డలైన మాతో మాట్లాడి నీ వాక్కు వినిపింపజేసి దీవించమని, ఆత్మ పూర్ణులుగా చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, ప్రభునేసిన కృపా సమాధానం కలుగునగాక, ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అందరూ కూర్చోండి. మీ అందరూ దేవనామాన్ని మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 20వ అధ్యాయం ఈరోజు ముగిస్తూ ఉన్నాం. మరి బహు సంతోషంగా మీ అందరికంటే నేను ఎక్కువ సంతోషిస్తున్నా. మరి మీరు కూడా సంతోషిస్తారని నమ్ముతున్నాం. ఎందువల్లంటే గొప్ప ఐశ్వర్యవంతుడు, దేవుని తర్వాత దేవుడంతటి వాడిని అనిపించుకున్న సాతానుని కిందటి వార ప్రసంగంలో ఏం చేసాం? అగ్ని గంధకములో వాడి డాబుసరి, గొప్పతనం, వ్యతిరేకత, బలహీనతలన్నీ ఈవేళ వాడు ఎక్కడో చూసుకోవాలా? అగ్ని గుండములో కదా. అంటే ఎంతటి వాడైనా, ఏ స్థితిలో ఉన్నవాడినైనా ఈ భూలోకున్న మానవులందరికీ వాడు పాపం అంటించాడు. ఆ తర్వాత ఘనతలు, గొప్పతనాలు, డాబుసరి, మోసము ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్టు, ఏమీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టు నటన, నటించడం అన్నీ నేర్పాడు. వాడు నేర్పి ఈ అవస్థంతా పాడు చేసిన వానికి దేవుడు ఏం చేశాడు? పాడిగట్టినట్టుగా వాడిని ఇప్పుడు ఎక్కడ పడేసాం? గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ. మెల్లిగా చెప్పగా ఉన్నాయి, గట్టిగా చప్పట్లు లేవా? మీకు చేతులు ఉన్న వాళ్ళు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. మంచిది, మంచిది. సాతాను గెల్వగలడా? అతని కోన్నా దూతాలి గెల్వగలదా? సాతాను గలడా? అతని కోన్నా భూతాలి గెల్వగలదా? పాతకములు వాటి ఫలితములు గెలుచునా? ములు వాటి ఫలితములు పాతాళము గెలుచునా? గెలుచునా? ప్రభుని సభకే గెల్పోలు, యేసు ప్రభువు గెల్పోలు. శత్రువులు దేవునికి స్తోత్రం. ఎన్ని రకాలుగా ప్లాన్ చేయాలో అన్ని రకాలు చేసి చివరకు వాడు తీసిన గోతులోనే వాడే పడ్డాడు. ఎంత గొప్ప కష్టం వచ్చింది ఎవరికి? విచారిస్తున్నారా ఏంటి? సాతాను గెలవలేడు, అతనుకున్న సమూహము గెలుపులు ఎవరికి? పేదవారైనా, లేముగలవారైనా, విద్య లేని పామరులైనా, ఈ లోకంలో మనుషులు అందరికంటే వాడికంటే గొప్పవాళ్ళు ఎవరంటే మనుషులే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం 20వ అధ్యాయము 11, 12 ముందు చదువుదాం. మరియు ధవలమైన అనండి ఒకసారి అందరూ, మహాసింహాసన దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి
పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథం విప్పబడను. ఆ గ్రంథమయందు రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈరోజు మనము చదువుకున్న ఈ వచనము చాలా బైబిల్ గ్రంథములోనే గొప్ప వచనముగా భావిస్తూ ఉన్నాం. మనము చూసినట్లయితే సింహాసనము అంటున్నాం. ఏ సింహాసనం? మహా ధవలమైన సింహాసనం అని చూస్తున్నాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయములో 1 నుంచి 3 అత్యున్నతమైన సింహాసనం. ఏ సింహాసనం ఇది? ఎందుకంటే భూమి మీద మానవులు కూడా తన పిల్లలుగా పాలకులుగా ఉన్నందున వారిని మించిన అత్యున్నత సింహాసనం ఎవరిది? దేవాది దేవునిది. దేవుని స్తోత్రం. కనుక దేవుని పిల్ల రెండవదిగా చూస్తే మహిమ సింహాసనం. చెప్పండి, మహిమా ప్రభావం కలిగిన సింహాసనం. ప్రకటన గ్రంథములో 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు కింద చూస్తే ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆ సింహాసనం చుట్టూ ఇంద్రధనుస్సు అని రాయబడింది. ఆ సింహాసనం ఎదుట 24 సింహాసనం ఉన్నవి. ఆ సింహం ఎదుట పెద్దలు ఉన్నారు. దాని ఎదుట చెప్పండి 7 దీపముల ప్రజ్వలిస్తున్నవి. దాని తర్వాత 4 స్ఫటికం వంటి గాజు సముద్రం ఉంది. ఇక్కడ ఆ సింహాసనం ఎలా ఉంది? మకరతము సూర్యకాంత పద్మ. ఒకసారి అంటే ఆ ప్రకాశత ఈ లోకంలో ఇచ్చే ఏదీ లేదు. అలాంటి గొప్ప ప్రకాశమానమైన మహిమ సింహాసనాసీనుడుగా ప్రభు ఉన్నట్లు, ఆయన నీతిమంతులు ఆయన ఎదుట కొలువు తీరినట్లు, ఆయన చేసిన మానవులు ఆయన ఎదుట సింహాసనాసీనులై కూర్చోవడం మానవునికి ఘనత. ఒకసారి చెప్పండి అందరూ. మానవ పాపికి ఒకసారి మీరు ఊహించుకోండి. ఆ సింహాసనం 24 ఉన్నాయి కదా. 24 సింహాసనాలకి 24 గుంపులు ఉన్నాయి. అంటే ఏ గుంపులోనైనా సంఘము చేర్చవచ్చు. ఒకవేళ నీది యోహాను గుంపు అయితే ఆయన రొమ్మున ఆనుకున్న వాళ్ళమై అవుతావు. ఎవరు రొమ్మున? అంటే ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉంది ఆ సింహాసనం దగ్గర. ఒకవేళ పేతురు గారి గుంపులో ఉన్నావనుకో, సంగమనే బండ మీద పాతాళ లోకం ఆగదంటే ఏ బలం కూడా చాలని గొప్ప బలవంతుడైనా దేవుని ఎదుట నిలబడతారు. మన పనులు, మన కార్యాలు. కాబట్టి ప్రియులరా, మహిమ సింహాసనము. ఏ సింహాసనం చెప్పండి? ఆయన సింహాసనము శాశ్వతమైనది. చెప్పండి, ఏంటది? శాశ్వతమైనది. 9వ కీర్తనలో 7వ వచనంలో కనిపిస్తూ ఉంది. 7వ వచనంలో సింహాసనం అనే మాట బైబిల్లో ఎన్నో సంగతులు ఎన్నోసార్లు రాయబడింది. ఎంతోమంది రాజులు ఉన్నారు. చూడండి, ఇక్కడ ఏం కనబడుతుంది?
9, 7 చెప్పండి. శాశ్వతముగా దేవునికి మహిమ కలుగును గాక. 1 అత్యున్నతమైన, 2, 3. అయితే మరి అత్యున్నతమైన సింహాసనము నుండి దేవుడు తన కార్యాలు జరిగించినటువంటి దేవుడే శాశ్వతమైన సింహాసనాసీనుడు. అంటే ఆయనకి అనాదిలో కానీ, ఆదిలో కానీ, అంతములో కానీ ఆయనతో పోటీ పడిన వారెవరు? ఒక్కండే దేవుండు, ఒంటరిగానేయుండే అనాదిని. ఒక్కడే దేవుడైన, అందుకనే శాశ్వతమైన ఆ సింహాసనానికి పోటీ లేదు. మన భూలోక సింహాసనానికి ఏమున్నాయి? అయితే ఈ సింహాసనాల అన్నిటికీ విలువ తెచ్చిన సింహాసనమే సిలువ. చెప్పండి. అన్ని సింహాసనములన్నిటికి కూడా ఘనత తెచ్చింది ఏంటి? సిలువ. ఈ సిలువనే సింహాసనం ఎవరి కోసం ఆయన ఎక్కాడు? ఇప్పుడు చెప్పాలి మరి మీరే. నా కోసం. మంచిది. ఎవరు అన్నారు? నా కోసం ఏ సింహాసనం ఎక్కాడు ఆయన? చెప్పండి. దేవుడు ఇక్కడేం శాశ్వతమైన సింహాసనం మీద ఉంటే మానవుడు కూడా శాశ్వతంగా దేవుని ముందున్నాడు. దేవుని స్తోత్రం. ఈ మధ్యలో వచ్చి పోయినోడు అపవాది ఎక్కడికి పోయాడు? అగ్నిగుండంలోకి పోయాడు. దేవదూతలు వారి పనుల్లో వేరైనారు. కానీ నరునికి దేవునికున్న సంబంధము, ఆయన పాలకుడు, మనము పరిపాలించు ప్రజలము. అందుకని మన ప్రభువే మహా ఘనమాత్యము గల భూమి అగాధపు లోయలను భూధర శిఖరము నవేరాండియుచా. కాబట్టి ప్రియులరా, ఈరోజు మనం చదువుకున్న వచన భాగము నుండి చూస్తే ధవల సింహాసనం ఏం చెప్పండి? ఆయన వాడుకున్న సింహాసనాలు ఎన్నో. 1 అత్యున్నతమైనది, మహిమ గలది, శాశ్వతమైనది. అయితే ఇప్పుడు ఏం చూస్తున్నాం? ప్రత్యేకముగా ధవల సింహాసనం అంటే సిలువ గాయము లేదు. అత్యున్నత సింహాసనం అంటే అధికార పవర్ చూపేది కాదు. మహిమ సింహాసనం అంటే చెప్పండి, మనల్ని కౌగులించుకునేది కాదు. ధవల సింహాసనం అంటే ఆ కాలం ఉన్న వారికి శాంతియుతమైన తీర్పునివ్వడానికి ఆయనకు నిర్మలాత్మ కావాలి. ఏం కావాలి? తాను చేసుకునే నరులు వారి తప్పిదములను బట్టి వారికి వచ్చే శిక్ష ఉంది. ఆ శిక్ష వేయడానికి ముందు ఆయన ఎలా ఉండాలా చెప్పండి? ధవలమైన సింహాసనం అంటే శాంతి దూత యేసయ్య. ఈ సింహాసనం దగ్గర ఎవరుండరు? దేవదూతలు ఉండరు. ఎవరుండరమ్మా? పెండ్లి కుమార్తె ఉండదు. ఎవరుండరు? ఇప్పుడు ఎవరుంటారు అక్కడ? ప్రభైన దేవాది ఒక్కడే ఉండి ఈ సింహాసనం మీద నుండి ఆయన తీర్పులు ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఎందుకు ఈ తీర్పిచ్చే విధానాలు ఎన్నో చూసాం భూలోకంలో. ఒకటి మనం చూసినట్లయితే చూడండి, వాక్యము మానవులు పాపమును బట్టి తీర్పు తెచ్చుకోవాల్సి వచ్చింది. దేన్ని బట్టి? సంఖ్యాకాండములో 32:23లో మీరు ఆయన చెప్పినట్లు చేయకపోతే
మీ పాపమే మిమ్మల్ని పాపం చేయని వారు అవుతారు, మీ పాపమే మిమ్మల్ని. అందుచేత మనం దావీదు కీర్తన 40వ కీర్తనలో 12వ వచనం చదువుకుందాం. 12వ వచనం. లెక్కలేని అపాయములు నాకు చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతేని, లెక్కకు అవి మించి ఉన్నవి. నా హృదయము కనుక ప్రభునందు ప్రియులరా, రెండవదిగా చూస్తే పాపం అనేది నరుని మీద నేరస్థాపన చేస్తూ ఉంది. అబగ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. అబక్కు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం గబగా చదవండి. దేవునికి స్తోత్రం. నాశనము చేయొచ్చు, నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానము. చూడండి, అనాది దేవుడు ఆది మానవుల ఆదాం మొదలుకొని ఈ అంత్య తీర్పు వరకు మానవులకు ఎన్ని రకాల సదుపాయాలు చేయాలో చేశాడు, ఎన్ని రకాల మేలు చేయాలో చేశాడు. కడకు తన ఏకైక కుమారునిచ్చి ఆయన రక్తము సెలయేరువలి ఈ లోకంలో ప్రవహింపచేశాడు. ఇన్ని చేసినప్పటికి కూడా నరుడు పాపం వల్ల నేరస్థాపన పొందుతున్నాడు అనే మాట మనం ఈ లేఖనంలో చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, తీర్పు అనేది తీర్చేటప్పుడు మన పాపములే మనకు తీర్పు తీరుస్తున్నాయా? దేవుడు ఏమైనా ఇష్టం లేకుండా కష్టపెట్టుకొని తీర్పు తీరుస్తున్నాడా? ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు మీరు దేవునికి ఎవరి మీద కూడా కష్టమైన మనస్సు లేదు, కానీ తప్పిద్దామన్నా తప్పుకోలేనటువంటి పాపములే ఆ కాలంలో నిలిచిన వారికి తీర్పు వస్తుంది. అందువల్ల ఈ తీర్పు ఎవరూ తప్పించుకోలేరు గనక ఇప్పటి నుంచే మనం ఏం కావాల్సి ఉన్నాం? దేవుని ప్రేమకు, దేవుని ఆలోచనలకు అనుగుణ్యమైన జీవితాన్ని కోరుకొని ఆ తీర్పులోకి నేను రాకూడదు ప్రభా అని ఏం కావాలా మనందరం? చెప్పండి మీ నోటితో. అంతేనా? దేవునికి స్తోత్రం. చూడండి, మరి ఇంకొక మాట, తనకు తానే ఉగ్రత తెచ్చుకుంటున్నాడు అన్నాడు పౌలు. రోమాపత్రిక 2వ అధ్యాయము 5వ వచనం కూడా చదువుకుందాం. 5వ వచనము. దేవునికి మార్పు పొందని ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతకు అయ్యా చెప్పండి, ఏమి సమకూర్చుకుంటున్నారు? ఈ అంచె తీర్పు రావాల్సిన పరిస్థితులు ఏంటంటే, ఆ ఫలితార్థం ఏంటంటే, దేవుడిచ్చిన అవకాశాలు గడువులన్నీ పోయినాయి గనక ఇప్పుడు ఎక్కడ నిలబడాల్సి వచ్చింది? తీర్పులో నిలబడాల్సి వచ్చింది. చెప్పండి, తీర్పులో ఏమైంది? నీకు నీవుగా తెచ్చుకున్న ఉగ్రతే కానీ, నీకు నీవుగా మార్పు లేని నీవు చేయు చెడు కార్యాలకు అనుగుణ్యంగా జీవించిన జీవితం వల్ల తెచ్చుకున్న తీర్పు కానీ దేవుడు నీ మీద పగబట్టి తీర్పు తీర్చువాడు కాడు. చెప్పండి, దేవునికి ఏమీ లేదు. ప్రేమ గలవాడా, పగ ఉన్నదా? దేవుడు లోకమని ఎంతో ఆ మాట కానీ కట్టుబడే ఉన్నాడు. మరి మనం ఎలాగున్నాం ఒకసారి చూసుకోండి. దేవునికి స్తోత్రం. చూడండి, మనం క్షమించబడాలి.
ఇదే కాలం, ఆఖరి తరుణం. చెప్పండి, మేము వ్యాపారాలు చేస్తున్నప్పుడు చెప్పేవాళ్ళం ఇదే ఆఖరి తరుణం, మళ్ళీ దొరకదని చెప్పేవాళ్ళం అవకాశం. అలాగే ఇప్పుడు ఒక అవకాశాన్ని మీరు అనుకోవచ్చు ఎప్పుడో జరుగుద్దని. ప్రియులరా, యేసయ్య చెప్పాడు యుద్ధాలు వస్తాయి అన్నాడు, వచ్చేస్తున్నాయి. రాజ్యం మీద రాజ్యం అని వచ్చేస్తున్నాయి. మతాల కలహాలు అన్నాడు, ఇక్కడ దేవుడు అక్కడ దేవుడు అంటారు, వచ్చేస్తున్నాయి. గలిబిలులు వచ్చేస్తున్నాయి, ప్రకృతిలో తుఫాన్లు వచ్చేస్తున్నాయి, వరదలు వచ్చి మనం అన్ని కళ్ళతో చూస్తున్నాం. తెగుళ్ళు భయంకరంగా. ఇన్ని వచ్చిన తర్వాత ఎవరు రాబోతున్నారు? గట్టిగా చెప్పాలా? చేయడే మీయు ప్రభువు సభకు, చెప్పని దయను ఆయతమో నాటికి తేది, అందునను చూనున్నది మాయలేదని. హాయ్ ఏమనాలట సంఘం? ఆయత్తం అయ్యేటప్పటికి అన్నీ బయలుపడుతున్నాయి. ఆయన చెప్పకుండా చేస్తాడా? మరి ఈ గుర్తులన్నీ ఏం చెబుతున్నాయి? ఎవరు వస్తున్నారని చెప్తున్నారు? అంటే మనం ఎలా ఉండాలా? ప్రభు త్వరగా వస్తున్నాడు. వస్తున్నాడా రాలేదా? వస్తాడని ఎంతమంది నమ్ముతున్నారు? మంచిది, సంతోషం. మరి ఏం చేయాలా? చిన్నపిల్లలు పెద్దవాళ్ళు దూరం నుండి, ఢిల్లీ నుండి నాన్నగారు వస్తున్నారు, ఒక మంచి వస్తువు తెమ్మని చెప్పింది. మీ నాన్నగారు వస్తున్న చిన్నపిల్లలు ఏం చేస్తారు చెప్పండి? హాయి హాయి. దేవదాస్ అయ్య గారు అన్నారు, రాకడ తలంపు వస్తే చంకలు కొట్టుకోవాలంట. మనం ఏం చేయాలి? అప్పుడే వచ్చేస్తుందా? కాదు. ఎందుకంటే స్వచ్ఛమైన నీ రూపురేఖలు మారుతాయి. నీ బ్రతుకు విధి విధానాలకి ఈ లోక సంబంధమాన్ని దాటిపోతాం కనుక ఏం కావాలా? హాయిగా అనండి ఒకసారి. ఓపండి, చేతులు ఓపండి అమ్మా. హాయిగాయను. హాయి. ఎవరు వస్తున్నారు? దేవునికి స్తోత్రం. ప్రియులరా, దేవుడు భూమి మీద సాక్ష్యం పెట్టాడు. యెషయా గ్రంథం 1:2 భూమి ఆకాశమా ఆలకించుము, చెవియొగ్గుము అన్నాడు ఆయన. దేన్ని సాక్ష్యంగా పెట్టాడు? ఆయన మాట వినని వానికి శిక్ష ఉందనే సంగతి భూమి ఆకాశ సాక్ష్యం ఇచ్చినట్లు ఉందా లేదా? దేవుని స్తోత్రం. రెండవదిగా చూస్తే ధర్మశాస్త్ర వాక్యమును బట్టి ఇశ్రాయేలీయులను సాక్షిగా నిలబెట్టాడు. ద్వితీయోపదేశకాండము 31:26 మనం చూస్తే అక్కడ ఏమంటున్నాడు చెప్పండి? ఆయన తన కార్యములకు సాక్ష్యముగా ఉండును, నీ తిరుగుబాటును, నీ మూర్ఖత్వమును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లరా, ధర్మశాస్త్రము వారికి సాక్ష్యముగా ఉంది. తప్పించుకోవడానికి వీలు లేనట్లుగా మనం చూస్తాం. మరొక మాట చూస్తే అన్య జనాంగము. ఎవరండి? అన్య జనాంగము. ఇర్మియా గ్రంథములో 6వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 17వ వచనం. తీర్పు ఉన్నది అని ఉంచి ఉన్నాను, వినబడుచున్నది. వారు అనుచున్నారు, అన్యజనులారా. దేవునికి స్తోత్రం. కనుక దేవుని పిల్లరా, అన్యజనులను చెప్పండి, ఖచ్చితంగా మాట వినని వారికి తీర్పు ఉన్నదనే సంగతి అన్యజనులకు కూడా ఉంది కనుక సాక్ష్యము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ దేవుడైన యెహోవాను
నేనే అనే మాట పాత నిబంధన గ్రంథం ఎంతో చక్కగా చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందువల్ల ఏముందన్నమాట చెప్పాలా? ఆలకించలేని యూదులేమి, ఇశ్రాయేలేమి, సకల జనాంగములు, అన్యులు అందరూ కూడా విననవానికి అంచె తీర్పు ఉన్నది. అంత గడువిచ్చినప్పటికి కూడా నరుడు నిర్లక్ష్యం చేశాడనే విషయం మనం చూడబోతున్నాం. దేవుని స్తోత్రం. ఇక మనం గమనించినట్లయితే ఈ తీర్పు నీ మనస్సాక్షిని ప్రశ్నిస్తూ ఉన్నది. దేన్ని ప్రశ్నిస్తుంది? రోమాపత్రిక 2వ అధ్యాయము 11వ వచనం మనం చదువుదాం. 11వ వచనం, దేవునికి పక్షపాతము లేదు, పాపము వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు కనుక కలిగిన వారై పాపం చేసిన వారందరూ తీర్పు నొందుదురు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని పిల్లలారా, పాపము అనేది తెలియక నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఒకసారి చెప్పండి అందరూ. పాపం అనే సంగతి తెలియక నశించిపోవటం ఎవరికి ఇష్టం లేదు. అందువల్ల ఇప్పుడు ఏమిచ్చాడు ఆయన? ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? మన కంటి ముందు అద్దం ఉందనుకోండి, అద్దం మనకేం చెబుతుంది? మన ముఖం మీద మచ్చ ఎక్కడ ఉందో చెప్తుందా లేదా? ఇంకా కొంచెం పూసుకుంటే ముఖమే కనబడదు, అంతేనా? అలాగైతే ధర్మశాస్త్రము నీ జీవితం తప్పులన్నీ చూపిస్తుంది, నీతిమంతుని దేవుని చూపిస్తుంది. కనుక పాపములో నశించిపోవటం ఎవరికి ఇష్టం లేదు. తెలియకుండా నేనేం పాపం చేస్తాను అంటాడు. కాబట్టి పాపం ఎందుకు వచ్చింది, పాపం వల్ల వచ్చే నష్టం ఏంటి, దానివల్ల వచ్చే తీర్పు ఏంటో వారికి తెలియజేయడానికి ధర్మశాస్త్రమును బయలుపరిచాడు ఆయన. దేవుని స్తోత్రం. అందుకే 14వ వచనంలో పౌలు అంటాడు, ధర్మశాస్త్రము లేకుండానే అన్యజనులు చెప్పండి స్వభావం. చాలామంది ప్రశ్నిస్తారు, ఏమంటారంటే మేము దాన ధర్మాలు చేయలేదా, పెళ్లి పేరంటాలు చేయలేదా, ఇల్లు వాకులు ఇవ్వలేదా, భోజనం పెట్టలేదు, ఎన్నో చేశాం, కానీ వారు మారు మనసు పొందలేదు, మంచి పనులే చేశారు, ఇవన్నీ పుణ్యకార్యాలే. వారికి ధర్మశాస్త్రం లేకపోయినా తప్పు చేయకూడదు, ఒకరిని కొట్టకూడదు, ఒకరిని తిట్టకూడదు అన్నారు. అయితే వీరందరూ రేపు నిలబడినప్పుడు తీర్పులోకి వారు వస్తున్నారు. దేవుని స్తోత్రం. ఎక్కడికి వస్తున్నారు? దేవుడు ఏ ఒక్క ఇసుక రేణువును కూడా నిర్లక్ష్యం చేయడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏ ఒక్క ఇసుక రేణువును కూడా అన్నీ చేయగల దేవుడు. అందుకే ఆయన దేవుడు అన్నారు, అందుకే ఆయన రక్షకుడు అన్నారు, అందుకే ఆయన ప్రభు అన్నారు. దేవుని స్తోత్రం. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గలతీ పత్రికలో 3వ అధ్యాయము 10వ వచనంలో చక్కటి మాట ఆయన చెబుతూ ఉన్నాడు. మరి పౌలు గారు చక్కగా బోధిస్తున్నాడు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ బైబిల్ ఎంత మంచో చేయొద్దమ్మా. ఈ బైబిల్ చదివి దీని సంబంధమైన న్యాయం చేయకపోతే శాపగ్రస్తుడు నువ్వు అవుతావు. నీ చేతిలో ఉన్న బైబిల్ నీకే, అవునా? ఆ సంబంధులందరూ దాన్ని నెరవేరిస్తే ఆశీర్వదించబడతారు, విడుదల పొందుతారు. అందుకని ధర్మశాస్త్రం చదివి శాపగ్రస్తులు అయ్యారంట వాళ్ళు. ఇది భయంకరం కదా. అందువల్ల నెరవేర్చలేకపోవడం వల్ల వారు తీర్పులోకి రావాల్సి వస్తుంది. అర్థమవుతుందో మీకు? అర్థమవుతుందో? నేను పెద్ద మర్మాలేం చెప్పట్లేదు. ప్రకటన గ్రంథం నేను ఎక్కడో పెట్టి చెప్పట్లేదు. మీ ముందు దగ్గరగా, మీకు చూసినంత దగ్గరగా, వినగలిగినంత దగ్గరగానే చెప్తున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభువును బట్టి తీర్పు. చెప్పండి, ఎవరిని బట్టి? మన 2వ దశల పత్రికలో 1వ అధ్యాయము 6 నుండి మనం చదువుకుందాం.
ప్రభావము కనపరచు లోబడని వారికి, ఎవరికమ్మా? ఎవరికి? లోబడని వారికి ప్రతిదండన, శ్రమయు, మాతో కూడా విశ్రాంతియు. చెప్పండి, దేవునికి న్యాయమే. ఎందుకు? ఎవరిని ఎక్కడ నిలబెట్టాలో ఆయన న్యాయస్థుడు గనక ఈవేళ ఎంత ఘోరమైన పాపివైనా, ఎంత దుర్మార్గుడు అయినా, ఎంత దుష్టుడు అయినా, ఈరోజు నీవు రక్షణ కావాలని కోరుకుంటే దేవుడు నీకు రక్షణ ఇస్తున్నాడు. ఆ రక్షణ ఇచ్చి ఆయన ముందు నిలబెట్టుకునుట న్యాయం. రక్షణ అడగడం న్యాయము, ఇవ్వడం ఆయనకి న్యాయం. అందువల్లనే ఈరోజు ఆ భయంకర తీర్పు దినం మన జీవితంలోకి అది మనం వచ్చి నిలబడిస్తే రాకూడదు అనేది, పెండ్లి కుమార్తె వరుసలోకి రావాలని దైవజనులు ఎన్నో సంగతులు మనకి వ్రాయించారు. దేవుని స్తోత్రం. కనుక ప్రభునందు ప్రియులరా, దైవవాక్యములో మనం చూసినట్లయితే జీవగ్రంథమందు పేరుండాల. ప్రకటన గ్రంథములో 20వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఎవని పేరైనను ఏ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వారు అగ్ని. చదవడానికి కష్టం వేస్తుందండి ఆ మాట. పరిశుద్ధాత్మ తండ్రి ఆయన పరిశుద్ధమైన అగ్ని చేత ఇలాంటి నరకాగ్ని తగలకుండా, శక తగలకుండా, సౌఖ్యముతో, సకల సౌభాగ్యాలతో, ఆశీర్వాదాలతో, కృపావరాలతో, ఆత్మ ఫలాలతో నిత్యము పలకరించచ్చు, మాట్లాడుతూ, ఆదరిస్తూ ఉన్న పరిశుద్ధాత్మ ఇవాళ ఆ పలుకు పలుకుతుందంటే, ఎవరి పేరు లేకపోతే వారు ఎక్కడికి వెళ్తారు అమ్మా? చెప్పలేక ఆ పలుకు పరిశుద్ధాత్ముడు ఈ గ్రంథం రాస్తున్నప్పుడు మాట్లాడుతున్నాడని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లరా గమనించండి, దేవునికి నరుల యొక్క మార్గములని తెలుసును. యోబు గ్రంథములో 34:21 వచనం చదువుకుందాం. యోబు గ్రంథము, ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. ఎవరి మీద దృష్టిస్తున్నాడు? ఎవరిని దృష్టిస్తున్నాడట? ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూస్తున్నాడు. కనుక ఆయనకి ఎవరు చెప్పనక్కర్లేదు, ఫలానా వారు చెప్పారని కాదు. ఆయన దృష్టి అంతా ఆయన కలుగు చేసుకున్న మనుషువైన నీ మీదే ఉంది. ఆయన ప్రేమంతా నీ మీదే ఉంది. ఆయన ఆలోచన నీ మీదే పెట్టుకున్నాడు. నీ నడవడంతా పరిశీలిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, వాక్యమును బట్టి మనం చూస్తే చూడండి, ఒక మాట, అద్భుతమైన ఒక మాట మనం చూద్దాం. ఇర్మియా గ్రంథములో 16వ అధ్యాయము 17వ వచనం ఒకసారి మనం గమనిద్దాం. 16వ అధ్యాయము, వారు పోయిన త్రోవలన్నిటి మీద ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు. వారి దోషమును నాకు ఒకవేళ బుకాయించడానికి లేదు, దబాయించడానికి లేదు. ధవల సింహాసనం ఎందుకంటే అక్కడ ఇప్పుడు బుకాయించిన వాడు రేపు అక్కడ నిలబడితే ఆ మహిమను, ఆ సింహాసనమును, ఆ ప్రభావమును చూసి ఎవడు కూడా నేను పాపం చేయలేదని బుకాయించే మనసు ఎవడికి రాదు. ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడే కాలం, అన్నీ బట్టబయలయ్యే కాలం.
ఆ రోజున ప్రియులరా, ఇక్కడ మనం చదువుకున్న వాక్యములో ఎవరు కూడా ఒకవేళ నేను అది చేయలేదు అంటే మా రహస్య పాపములు నీ ముఖకాంతిలో అని 90 కీర్తన 7వ వచనంలో చూస్తున్నాం. దాగని కాలమని, ఇంతకాలము దాగున్న వారులారా, ఆ కాలమును ఎవరు ఏమి దాయలేరు కనుక ఇప్పుడే మారు మనసు పొందండి అని ప్రభు తెలియచేస్తున్న మాట మీకు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ మనం చూస్తే యోధా వారితో మాట్లాడుతున్నాడు. ఒక మాట చెప్పాడు ఆయన, మీకు గొప్ప ప్రజలు అనుకుంటే బైబిల్ విష్ణువారం అంటే గొప్పవారం కాదు, వాక్యాన్ని ప్రేమించేవారు అనేది ఆ గొప్పతనం ఉండాలి. కానీ మమ్మల్ని మించిన వాళ్ళు లేడంటే ఆయన ఊరుకుంటాడా? చెప్పండి. చాలామందికి అదొక అతిశయంగా మాట్లాడతారు. చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం త్వరగా. యోధా పాపము గుండం కాదమ్మా, గంటము, ఇనప గంట రాయబడి ఉన్నది, అది వజ్రపు మనతో లిఖింప ఉన్నది, పలక మీద లిఖింప చెక్కబడి ఉన్నది. మంచిదండి, దేవునికి స్తోత్రం. కనుక మరుగు చేయలేమని, మర్మముగా ఉండలేమని తెలియజేస్తూ ఉన్నాడు. ఇందులో ఒక మాట మనం చూస్తున్నప్పుడు ధవల సింహ చూచితమని రాయబడిన వాక్యం, భూమి ఆకాశములు ఆయన ఎదుట నుండి ఏమవుతున్నాయి? గట్టిగా చెప్పండి. పారిపోతున్నాయా? ఎక్కడికి పారిపోతున్నాయి? భూదేవి అంటున్నాం, ఆకాశం అంటున్నాం, వీటికి ఏమి లేదు. అబ్బా, మనం కూడా అంటామండి, భూదేవికున్నంత శాంతం ఉందండి వీడికి. ఇదేదో నీకు వాడుకోవడానికి ఇస్తే దానికి ఆ దేవి ఈ దేవి అవి అని పేర్లు పెట్టి వాస్తవే గౌరవించడం తప్పులేదు. కానీ వాటికే నమస్కారం ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరూ అంటారు, ఈ అన్ని జనులందరూ నిలబడి, నువ్వే కదా నిన్నే నమ్ముకున్నావంటే నీకు ఒక దండం అని పారిపోతాయి అవి. ఆకాశం, సూర్యచంద్ర నక్షత్రాలు ఏంటంటే మీకు ఒక నమస్కారం, మేమేమి ఉంటాయా? ఎవరు నీకు ఆయన ఎదుట నిలబడ శక్తి అంతే, ఒకే ఒక దేవుడే. చెప్పండి అందరూ. ఇవాళ లోకంలో ఎన్ని పేర్లు ప్రఖ్యాతులు పెట్టుకున్నవేవి నిలబడం అనే సంగతి ఆయన ముందు పారిపోతూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. వాటికి కూడా పని ఉంది. ఏంటో పని చెప్పండి? సింహాసనం ఎదుట చెప్పండి, దేవుని స్తోత్రం. కనుక దేవుని పిల్లలు ఒకటి సింహాసనం చూస్తున్నామని రాయబడింది. భక్తుల పేర్లు జీవ గ్రంథం. సింహాసనం ఏమున్నాయి? కొన్ని గ్రంథాలు ఉన్నాయి. అందులో ఒకటి జీవ గ్రంథం. ఒకటి మనం చూస్తే చూడండి దేవుని పిల్లరా, ఇక్కడ ఒకటి మనం సముద్రములో సముద్రముల వల్ల మృతులు ఎవరు చెప్పండి? 2 మరణం వల్ల మరణించిన మృతులు. 3 మృతులు, లోకంలో ఉన్న మృతులు. వీళ్ళందరూ కూడా ఎక్కడ నిలబడవలసి వచ్చింది? ధవల. ఇప్పుడు 15వ వచనం చదవండి, ముగించుకుందాం. రాయబడి వాడెక్కడా? ఇప్పుడు ఇది సింహాసనం, ప్రభు ఇక్కడ కూర్చున్నారు. ఇప్పుడు నా స్థానం ఏంటంటే ప్రజలం. ఇందులో ఎవరైతే మనసాక్షిని బట్టి యథార్థ కలిగి జీవించిన వారికి అవకాశం ఇవ్వబడినప్పుడు వారు ఆ తీర్పులో మేలు పొందినట్లయితే ఎక్కడికి వెళ్తారు? ఆయన పక్కకి వెళతారు. లేకపోతే ఏమవుతారండి? చెప్పాలా? ఎలా అవుతారంటే అడగడానికి కానీ, క్షమించమని అడగడానికి కానీ, చెప్పుకోవడానికి కానీ చెప్పగలిగిన అవకాశం ఎందుకు లేదంటే ఆ మహిమను చూడగలిగిన శక్తి ఆనాడు ఎవరికి ఉండదు.
అంతటి ధవల సింహాసనాసీనుడైన మహోన్నతుని యొక్క, అందుకని మహాసింహాసనం. ఒకసారి అనండి మీరందరూ, నేను ముగించబోతున్నాను, అనండి. దాని ఎదురు నిలవలేక వారట ఆయన చెప్పకుండానే వెళ్ళి, ఈ సింహాసనం నిలవలేము గనక, ఆయన పక్షాన ఉండలేము గనక అని చెప్పి వారికి వారే ఇలా నడిచి ఎక్కడ పడతారు? అగ్ని పొండి అని అనకుండానే, వెళ్ళండి అని అనకుండానే, మేము మహిమకు తగిన వారము కాదు, మహిమలో నిలవడానికి తగిన వారం కాదు, మా దోషమే మమ్మల్ని ఇంతవరకు మేము దాన్ని ప్రేమించి శిక్ష తెచ్చుకున్నామని వెళ్ళిపోతున్నట. పరిశుద్ధాత్మ దేవుడు విలపిస్తాడట. ఆయన్ని ఓదార్చడానికి చెప్పండి, చెప్పండి తండ్రి విలవిల్లాడిపోయే కాలం ఆ సమయం. దేవుని స్తోత్రం. ఎందుకు విలపిస్తాడంటే, ఇన్ని సంవత్సరాలు నీ కొరకు పని చేసా, బోధించా, కష్టపడ్డా, కన్నీరు గార్చా, ఇలాగడిగితే క్రీస్తు నిన్ను దీవిస్తాడని బ్రతిమాలి చెప్పానే. ఆఖరికి నా బిడ్డ, నువ్వు అగ్నిలోకి వెళ్ళిపోతున్నావా? నా కష్టం వృధా అయిపోయిందా? నా ప్రేమ వృధా అయిపోయిందా? నా సహవాసం వృధా అయిపోయిందా అని బోరున ఏడ్చే ఒకరోజు అది. పరిశుద్ధాత్మ దేవుడు విలపించే ఆ రోజు ఆయన ఎవరు ఓదార్చేవారు ఉండరు. ఎవరు అందరినీ ఓదార్చి ఆయనకి దుఃఖమైతే ప్రార్థించుకుందాం. దయానిధివైన తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇలాంటి తీర్పు ఏ ఒక్కరి ఇక్కడ ఉన్న వారిలోకి రాకూడదయ్యా. ఎవరు అలా స్థితి రాకూడదు, ఎవరికి ఆ స్థితి రాకూడదు తండ్రి. ప్రతి బిడ్డను నీవు ఎలాగూ ప్రేమించి నీ సర్వస్వం దారపోసావు. సంపాదించుకున్నవారు నశించిపోవడం నీకు ఇష్టం లేక విలపించి ఆ రోజుకి నేను దక్కకూడదయ్యా, మేము దక్కకూడదు. నీ కృప చూపించి ప్రతి బిడ్డను ఆశీర్వదించి బలమైన ఆత్మతో నింపమని త్వరగా వస్తున్న యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం.